చూసుకుంటే వీళ్ళు ఇంకో దాంట్లో కూడా ఎక్కువ వేసినట్టే. ఎట్లా అంటే వాళ్ళు అప్పుడు 7,500 రాష్ట్ర ప్రభుత్వం వేసింది. వీళ్ళు ఇప్పుడు 10,000 వేస్తారా లేకపోతే 14 వేయాల్సి వస్తుందా, ఇది తేలాలి. ఏది వేసినా కూడా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ వేసినట్టు. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ వల్ల ఒకటి ఏంటంటే, ప్రజలకి ఏం చెప్పాం మనం, జగన్ని తిడతా 12,500 అన్నాడు, మిమ్మల్ని మోసం చేశాడు, నేను అట్లా చెయ్యను, ఒకేసారి 20,000 వేస్తా అన్నారు. ఒకేసారి 20,000, ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి. ఒకేసారి 20,000. ఇప్పుడు అది మళ్ళీ 3 సార్లకి మళ్ళీ కేంద్రంతో కలిపి వెళ్ళి ఇంకప్పుడు ఏముంది. ఇంకోటి, జగన్ ఫస్ట్ ఏడాది నుంచి చేశాడు. వాస్తవంగా జగన్ చెప్పినప్పుడు హామీ ఏంటంటే 4 ఏళ్ళు ఇస్తాను, ఏడాదికి 12,500 చెప్పిన 50,000 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో కలపడం అతను తప్పు. అయితే ఫస్ట్ ఇయర్ ఇచ్చేశాడు, తద్వారా అదనంగా ఇంకొక ఏడాది వేసాడు. వీళ్ళు ఒక ఏడాది బ్యాండ్ పెట్టేశాడు, ఒక ఏడాది ఇవ్వలేదు కదా. అప్పుడు వీళ్ళు ఇచ్చింది కూడా 4 ఏళ్ళు లెక్కేసిన 4 10 అయితే 40,000, లేదు 4 14 అయితే అప్పుడు 48 52,000 అవుతాయి. 4 4 16 4 కోట్లు.